మర్చిపోలేదు. ఏవో మాయ మాటలు చెప్పి లొంగ తీసుకున్నారు. అందుకే రాఘవ అలేఖ్యని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కానీ రేపు వాళ్ళిద్దరి జాతకాలు కలవకపోతే వాళ్ళిద్దరికీ ఇంట్లో ఆఖరి రోజు అవుతుంది. వాళ్ళని బయటకు వెళ్ళగొట్టి రాఘవకి మరొక మంచి అమ్మాయితో పెళ్లి చేయాలి. సర్లే, ఇవన్నీ నువ్వు ఎక్కువ ఆలోచించుకో. ఆలోచించినా నీకు పెద్దగా అర్థం కావు, సరేనా? ఈ విరూపాక్ష అలేఖ్యని చూస్తూ మంచివాళ్లలాగా కనిపిస్తున్నారు. అయినా ఎప్పుడో జరిగిన విషయం గురించి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? వాళ్ల వల్ల ఇంకా ప్రమాదం ఉందని ఎందుకు అనుకుంటున్నారు పాపం? ఆ మహాలక్ష్మికి ఎంత పొగరో, ఎంత నోటి దురుసో! ఈ ఇంటికి కాబోయే పెద్ద కోడల్ని నన్నే ఆ భూమి ముందు అవమానిస్తుందా? నన్నే తన ముందు అన్నన్ని మాటలంటుందా? సైలెంట్గా ఉంటున్నాను కదా అని నా సహనాన్ని పరీక్షిస్తుంది. ఒక్కసారి వైలెంట్గా మారితే నేనెంత డేంజరో వాళ్ళకి తెలుస్తుంది. అలేఖ్య, అయ్యో భూమి, అప్పుడే కాఫీ కోసం వచ్చేసావా? నేను చేసి తీసుకొస్తాను పదా. నేను కాఫీ కోసం రాలేదు, కాసేపు కాలక్షేపం చేయడానికి వచ్చాను. నువ్వు ధనవంతురాలివి, నేను పేదదాన్ని. ధనవంతులు పేదవాళ్లతో కూర్చొని నవ్వుతూ కాలక్షేపం చేస్తారా? అయ్యో అలేఖ్య, కలుపుకోవడానికి కాలక్షేపం చేయడానికి పేదవాళ్లు ధనవంతులు అంటూ ఏం ఉండదు. అయినా రేపో మాపో నువ్వు ఇంటికి కాబోయే పెద్ద కోడలివి, నేను ఈ ఇంటికి కాబోయే చిన్న కోడల్ని. త్వరలో తోడి కోడళ్ళం కాబోతున్నాం. మన మధ్య బంధాలుండాలి కానీ భేదాలుండకూడదు. భూమి, నువ్వు ఎంత మంచిదానివో. బయట మహాలక్ష్మి వదిన నన్నన్ని తిట్టినా, అన్ని మాటలన్నా నా మీద నీకే అభిప్రాయం మారలేదు, అభిమానమూ తగ్గించలేదు.